వెల్కమ్ టు M9 న్యూస్. నంద్యాలలో గ్యాస్ లీక్ ప్రమాదం, మహిళకు తీవ్ర గాయాలు. నంద్యాల పట్టణంలోని విజయభాను కాటన్ మిల్ సమీపంలోని చంద్రశేఖర్ నగర్ లో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చంద్రశేఖర్ నగర్ లోని ఒక ఇంట్లో మహిళ వంట చేస్తుండగా పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఆళ్లగడ్డ కోర్టులో విధులు నిర్వహించే ఇంటి యజమాని శ్రీనివాసులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా సిలిండర్ లీక్ ఉందా లేదా అన్నది తనిఖీ చేసుకున్న తర్వాతే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన మీడియాకు తెలిపారు. చాలా ఒక్కొక్క స్క్రూ 4 ఇంచెస్ స్క్రూ ఇది ఇంత స్క్రూ కాదని కూడా బయటకు వచ్చేసింది చూడండి. ఎలా జరిగింది మేడం? వంట చేస్తుంటే కూర్చొని వెనక సైడు గ్యాస్ సిలిండర్ ఉంది, అది లీక్ అవుతుండే స్మెల్ రాలేదు మాకు. కొంచెం అది గ్యాస్ అంతా ఇద్దరికి వచ్చి డోర్ దొబ్బుకొని వచ్చి నా మీద పడింది. డోర్ పగిలిపోయింది. డోర్ మంట లేచింది. వెనక్కి పడిన ఆ మంట ఆవిరి కొట్టింది. వెనక్కి పడిన అంతే. అదే మొత్తం అంతా. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఆళ్లగడ్డ కోర్టులో వర్క్ చేస్తుంటాను. పబ్లిక్ అవేర్నెస్ కోసం నేను ఈరోజు మీకు మీడియా వాళ్ళకి ఏదో విషయం తెలిసి మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను. డెలివరీ నంద్యాలలో డెలివరీ ఎవరు గ్యాస్ డెలివరీ తీసుకున్నా వాళ్ళు దయచేసి గ్యాస్ సిలిండర్ లీకేజ్ ఉందా లేదా అని బాయ్తో చెక్ చేయించుకొని గ్యాస్ డెలివరీ తీసుకోండి. వితౌట్ చెక్కింగ్ మీరు డెలివరీ తీసుకోవద్దండి. నేను ఆ విధంగా తీసుకోవడం వల్ల నా ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి బర్న్ అయ్యి మా మిస్సెస్ హాస్పిటలైజ్ అయింది. ఇది సాటర్డే జరిగింది. నేను ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. ఏమంటే మన టైం బాగాలేదు అదంతా అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మా మిస్సెస్కి సండే సర్జరీ కూడా చేయించేశాను. దయచేసి మీ పబ్లిక్ కోసం అవేర్నెస్ కోసమని ఈరోజు మీడియా వల్ల ఏదో మా ఇంటి దగ్గరికి వస్తే నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయం. అయితే ఆల్రెడీ మా స్ట్రీట్లో అందరికీ చెప్పాను, దయచేసి డెలివరీ బాయ్ని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దండి, దయచేసి లీకేజ్ చెక్ చేసుకుని గ్యాస్ డెలివరీ తీసుకోండి అని చెప్పేశాను. ఏ గ్యాస్ డెలివరీ సార్ మీరు తీసుకుంది? ఏ గ్యాస్ తీసుకుంది? వాటే ఏ గ్యాస్ అనేది సంబంధం ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. దయచేసి చెక్ చేసుకోవద్దు, మాత్రం డెలివరీ తీసుకోవద్దండి. ఇది నా